వాళ్ళకి ఉన్నాయి, ఉండేటువంటి ఒక తమకు ఉండేటువంటి, అయితే వాళ్ళు దేనిని అంటనటువంటి వాళ్ళు భక్తులు కనుక ఈ భాగ్య భోగాలన్నిటికీ ఆశించక నిర్మలమైనటువంటి జీవితాన్ని కోరుకునేటువంటి వాళ్ళు కనుక వస్తువు సముపార్జన చేయరు. చూడండి, వస్తువులు ఎన్ని చేసుకుంటే ప్రోగు చేసుకుంటే అంతకాలం మనకు కష్టమే. ఇంచేత మనం మంచిది కట్టుకున్నామండి, దాంట్లో చక్కని పిలువలు కట్టి పెట్టాము, అట్లాగే ఒక 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు పట్టి మంచం పెట్టుకున్నాము. ఏమవుతుంది? మరుసటి రోజు నుంచి ఈ మంచం తుడుచుకోవడం, మీరు తుడుచుకోవడం, ఈ తుడుచుకునే పనే తప్ప సుఖపడే పని మనకి రావడం లేదు. చేత వాళ్ళు నిజమైనటువంటి భక్తులు ఏం చేస్తారు? ఇలా ఇవన్నీ ప్రోగు చేసుకొని ఈ వస్తువులన్నింటినీ కూడా సముపార్జన చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయరు. ఎంత దూరం చేసుకుంటే మనిషికి అంత ఆనందం ఉంటుంది, మనసు ఏకాగ్ర పడడానికి వీలవుతుంది అని చెప్పి వారికి అంతగా వస్తువులేమి పోగు చేసుకోలేదు. ఉన్నటువంటి దానిలో కృష్ణ పరమాత్మను కూర్చుండబెట్టి ఏం అదృష్టం చేసుకున్నాను, నా ఇంటికి దయచేసారు మీరు అని చెప్పేసి అమ్మ తమ్మయంతో ఇంట్లో ఏమున్నాయి? అరటిపళ్ళు ఉన్నాయి, అరటిపళ్ళు తీసుకొచ్చి కృష్ణ పరమాత్మ అరటిపళ్ళు తిను అని చెప్పి కృష్ణుడి యొక్క ఆ రూప సౌందర్యాన్ని చూస్తూ ముక్తాయిపోయింది. ఎన్ని జన్మల పుణ్య పరిపాకం వల్ల ఈ మహానుభావుడు సర్వవ్యాపి అయినటువంటి ఆ పరాత్పరుణ్ణి మనిషి రూపంగా నేను చూడగలుగుతున్నానే, ఎంతటి అదృష్టం నాది అని ఆ రూప చూస్తూ ఆ రూప మాధుర్యంలో, ప్రేమ మాధుర్యంలో ఆమె తన్మయం అయిపోతూ ఏం చేసిందండి? అరటిపట్టు తీసి కుర్చులు బయట పడేసి స్వామి చేతుల్లో ఏం పెట్టిందండి? ఆ పక్కన చేతుల్లో పెట్టేటప్పుడు స్వామి కూడా ఎక్కడికి పోయాడు? ఆ ప్రేమ మాధుర్యంలో ఆయన లయమైపోయి ఇచ్చేటువంటి పక్కలన్నీ ఆయన ఫోన్ చేశాడు. కుర్చు అంతా కూడా ఎక్కడికి పోయింది? బయటకు పోయింది. కాబట్టి అయిపోయింది, తినడం అయిపోయింది. అమ్మ ఇంతకాలానికి చక్కనైనటువంటి భోజనం చేశాను అని చెప్పి తన సంతృప్తి వ్యక్తం చేశాడు. చూసారా, ఏమిటి పక్కన పెడితే ఆయన సంతృప్తి కలిగిపోయింది. దేని వల్ల సంతృప్తి కలిగిందమ్మా? పెట్టేటటువంటి పదార్థం వల్ల కాదు, దానిలో ఉంచినటువంటి తేనె లాంటి ప్రేమ ఉన్నది. ఆ ప్రేమే అంత మాధుర్యం అనిపించింది. అంతలో ఇక్కడ విదురుడు వచ్చి చూసేటప్పటికీ కృష్ణ పరమాత్మ ఆశీనుడై ఉన్నారు. భార్య ఆయన మాదాల దగ్గర కూర్చొని ఆ స్వామి యొక్క దర్శనం చేసుకుంటూ ఉంది. తన్మయంతో వచ్చి ఆయన, అయ్యో నా ఇంటి కృష్ణ పరమాత్మ వచ్చారా, ఈ విషయం నాకు తెలియదే, ఎంత పొరపాటు జరిగింది అని చెప్పి తొందరగా వచ్చేసారు. ఏమైనా వీటికి మర్యాదలు చేసావా, ఏం పెట్టారు, ఏమిటి అని అడిగేటప్పటికీ నేను తిన్నానయ్యా, చాలా ఆనందంగా ఉంది, ఇంత రుచికరమైన పదార్థం నేను తినలేదని కృష్ణ పరమాత్మ చెప్పేటప్పటికి ఏమి తిన్నారని చూసేటప్పటికి ఏముందండి? అక్కడ కూర్చొని పక్కన ఉన్నది పక్కనండి లేవు. అయ్యో ఎంత అపచారం జరిగిపోయింది అని భార్యను, ఏమిటి ఇంత ఘోరమైన పని చేసావు, స్వామికి పెట్టింది ఏమిటి ఆయన తృప్తిపడిపోయినట్టున్నారు. ఏమిటంటే కృష్ణ పరమాత్మ చెవిలోకి నవ్వి ఆ పదార్థాలతో నిమిత్తాన్ని పదార్థాలన్నీ సృష్టించేది ఎవరు? పరాత్పరుడు. అంటే పదార్థం అయితే అక్కర్లేదు, ఆ పదార్థంలో కలిపినటువంటి ఎలాంటి మాధుర్యంతో కూడినటువంటి భక్తి మాత్రమే భగవంతుడు కోరుకుంటారు. కనుక ప్రతి వాళ్ళు కూడా అని చెప్పింది వచ్చేసి ఏమిటి? మీకు ఏ భయం కలగదు, కానీ మీరు చేసుకోవాల్సింది మూడు. ఏమిటి? భక్తిని మీరు ప్రేమించండి. ఏమిటి? భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య. భక్తికి వసులు అవ్వండి, భక్తి మార్గాన్నే ముందు ప్రయాణం చేస్తూ ఉండండి. అలా చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అన్నీ నేను సంరక్షిస్తాను అని చెప్పి చెప్పింది. కానీ మనం ఏం చేస్తున్నాము? మనమే గొప్పవాళ్ళు అనుకుని మన స్వశక్తితోనే ఏదో సాధించేస్తామని, దీనివల్లే స్వప్రయత్నం వల్లే నేను గొప్పవాడు అవుతానని చెప్పేసి స్వాభిమానంతో మనం చేస్తున్నంతకాలం కూడా ఏ పని మీకు నెరవేరదు. ఎప్పుడైతే అనదర్పణ చేశామో, స్వామి నేను చేస్తున్నటువంటి పనికి నీవు సహకరించాలి అని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకున్న నాడు మనం చేసే ప్రతి పని కూడా దిగ్విజయంగా కొనసాగుతుంది. కనుక భక్తితో మంచి మనస్సుతో నిరంతరం అమలు చేస్తూ ఉండాలి అని చెప్పేసి అందరికీ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామివారి పాదాన్ని మనం చేస్తూ ఆచితూచి మంచి పరిజ్ఞానాన్ని మనకు తీసుకున్నారు. మనకంటే అర్థం చేయడం భాషలో. కానీ మనకి మంచి పరిజ్ఞానాన్ని తీసుకున్నారు. 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 మంచి పరిజ్ఞ
యథార్థమైతే వారికి ఉండేటువంటి జ్ఞాన సంపదను అనుసరించి చేయటువంటి వ్యవస్థను మనం తీసుకుంటే దాన్ని మనం అందుకునేటువంటి శక్తి మన దగ్గర ఉండదు. అందుకనే ప్రపంచకం నచ్చింది. మా అమ్మగారు నేను కొద్దిగా మాట్లాడుకుంటుంటే కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఏమిటంటే ప్రతి వాడికి శక్తి తగ్గిపోయింది. చూస్తున్నాగా పూర్వానికి ప్రతి బాగా శక్తి తగ్గిపోయింది. శక్తి తగ్గిపోయింది, పెరిగింది ఏమిటి అని. పూర్వానికి ఇప్పటికీ పెరిగింది ఏమిటంటే మాలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఎంతమందిని తీసుకొచ్చి ఎంత చేద్దాం అన్నప్పటికీ ఎంచేదో నశించిపోతుంది. ఒకటి మాత్రం ఏమి తెలుసా, గోపిక నశించిపోతుంది. ఏమీ చెయ్యదు, ఏమీ ఇవ్వద్దు. వచ్చి నీ శరీరాన్ని అలా కూర్చోబెట్టు. ఆ దిక్కుమాల మనసుకు 4 మాటలు, నీకు ఫ్యాన్ ఇస్తాను, టీ ఇస్తాను, కాఫీ ఇస్తాను, పాకమే ఇస్తాను, ఏమవుతారో వచ్చి కూర్చో అన్న. దీనికి ఈ కోతికి బుద్ధి ఉండదు. ఇది అస్తమానం కళ్ళు తాగుతూ ఉంటుంది. ఆ కళ్ళే ఉంటాం, కోతి ఉంటాం, మాట చెప్పుకుందామా. కానీ నశించిపోయేది ఏమి తెలిసిందంటే గోపిక పుణ్యం నశించిపోతుంది. ప్రతి వాళ్ళము రోగాలు బాధ పడిపోతుంది కదా. ప్రతి వాళ్ళము అయితే పరమేశ్వరుని పట్టుకుంటే రోగాలు అంటే ఉండవు. నేనే దానికి కారణం. ఏమంటే నేను పడ్డాను, రావచ్చు పడిన తర్వాత ఈ చెయ్యి తెచ్చింది కాదు. గత మంగళవారం, ఇక్కడ మంగళవారం మా పిల్లలు నేను కూర్చొని మాట్లాడుకుంటూ ఏమోనే ఈ సంవత్సరం తీర్థం వెళ్తానో లేకపోతాను, అందరికీ ఒప్పించి వెళ్తాను లేకపోతాను, ఎన్ని వేల మంది వస్తారు, ఇంతమందికి నేను ఇవ్వగలిగేటువంటి శక్తి చేసిన పాపం నన్ను కట్టి ఉడిపేస్తుంది, చేయలేవట్లేదు. నిజమండి, ఇప్పటిదాకా ఇలాంటి ఇచ్చేటువంటి పరిస్థితి అయితే మొన్నటిదాకా లేదు. మొన్న కూడా నేను ఆయన పెట్టి రాసుకుని ఉండేవాడు. ఈ చేసిన పాపం ఒక్కవాడే కూర్చోలే కూడా అనిపిస్తాడంటే కూడా భార్య రాయమన్నా తిడతారు కదా. ఇన్ని పనుల్లో ఉంటుంది అమ్మగారు మనం ఇప్పుడు కాకేసి చేయరాయమంటున్నాను, ఆ 3 పనులు ఉన్నాయి, నీకేముంది. సరే ఏం చేస్తాం, అర్ధరాత్రి అమరాత్రి ఎప్పుడో రాసుకుని ఏదో కొత్తగా ఈవేలు పడుకున్నా బాధ. అయితే మా పిల్లలు మాట చెప్పారు, ఏమన్నా తెలుసా, ప్రారంభించిన తర్వాత ఏమీ ఒక దర్జాగా ఇచ్చేస్తాం, అమ్మవారే వచ్చి ఉంటుంది కన్నా. ఇది యథార్థమైన మాట. నన్ను మీరు నమ్ముతారు, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఎంచేతంటే అతను సత్యమని. అలా నాకే ఆశ్చర్యం వేస్తుంది, ఎలా ఇస్తున్నాను నేను అసలు నేను తీర్థం ఇవ్వగలనా అనేటటువంటి పరిస్థితి ఉండేదని. కానీ ఈ వ్యాధి చూడొస్తే కనీసం నిప్పలేదు. పాపము పెరిగిపోతుంది, మనం రోగాలు భారీన పడిపోతున్నాం. వాటి నుంచి తప్పించుకోవాలంటే దారి లేదు. వైద్యం కూడా దొంగ వైద్యం అయిపోయింది, మంచి వైద్యం చేయటంలా. వచ్చిన రోగం ఒకటి, చేసే పరీక్ష ఒకటి, ఇచ్చే మందు ఒకటి. వీటన్నిటికీ విరుగుడు ఎవరు తెలిసిందాన్ని నేను అనుభవిస్తూ చెప్తున్నాను. ఇలాంటి జ్ఞాన సంపద మనలో ఉన్ననాడు శరీరం మీద మమకారం పెంచుకుని దాన్ని తొక్కి పెడతాం. చాలా చేయాలి. అంతసేపు నీ బతుకు ఎన్ని మందులు వేసినా ఎన్ని వేసినా నువ్వు అలాగే ఏడుస్తూ ఉంటావు, కానీ నేను మానను అని పోతాం భగవంతుడు వేరు. అందుకోసమని ఇలాంటి జిజ్ఞాస వినాలి. మా రామకృష్ణానికి మంచి మాటలు అందిస్తాడు. శాంతంగా కూర్చుని వినండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంది, నేను చెప్తాను తర్వాత. कृष्णं च शिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगज
నిర్మలం స్ఫటికాశ్రుతం ఆత్మలం సర్వవిద్యానాం హరిదేవం ఉపాస్మహే. హరి ఓం శ్రీ కృష్ణ. ఆత్మస్వరూపుడు ప్రియాత్మ బంధువులందరికీ నమస్కరిస్తూ దయామేడైన భగవాన్ చేత ఈ దేవి నవరాత్రి మహోత్సవం ముందు అమ్మవారి యొక్క సన్నిధిలో అమ్మవారి గురించి, భగవంతుని యొక్క మహిమను గురించి, భగవంతుడి యొక్క ఉనికిని గురించి చెప్పుకుని వినేటటువంటి భాగ్యాన్ని కలగించినటువంటి విశ్వనాథ శర్మ గారికి వారి పర్వతంలో నమస్కరిస్తూ, మీ అందరిలోనూ నుండి విభజీకృతమైనటువంటి ఆ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ జగన్మాతకు నమస్కరిస్తూ, ఇప్పుడు అమ్మవారు ఏం కల్పిస్తే పరగడానికి ప్రయత్నించాను. ఎందుచేతనంటే పలికే పలుకు కూడా మాకు కాదు, వినేటటువంటి వారి హృదయాలను బట్టి ఆ పలుకు ఉంటుంది. అది ఆసక్తిని బట్టి భగవంతుడు ఎవరికి ఏది అవసరం అనుకుంటే ఆ పలుకు వారి వారి చేత కలిగించి అందించుకుంటాడు. సో నాకైతే చెప్పేవాడి కంటే వినేవాడి ఇష్టం అంటాను. నా అభిప్రాయం ప్రకారంగా నేను చాలా ఆనందం ఇస్తున్నాను. నిజంగా వినే భాగ్యం ఎక్కువ కలిగింది. చెప్పడం కంటే నిన్న మైలవర శ్రీనివాసరావు గారు చెప్పినటువంటి ఆ భావం చూస్తుంటే, ఆ వాక్యాలు ఏంటంటే నిజంగా జన్మ ధన్యమైపోయింది అన్నంత హృదయానికి అడ్డుకునేలా చెప్పగలిగినటువంటి మంచి వాక్యాలు జన్మలో మర్చిపోవాలి. అవన్నీ కూడా ఏంటంటే మనం అమ్మవారితో మైలవర శ్రీనివాసరావు గారు చెప్తుంటే అమ్మవారితో ఎలా మాట్లాడాలో, భావన ఎలా ఉండాలో ఆ విధంగా చెప్పడం. మరి అసలు జన్మనిచ్చినటువంటి స్త్రీ మాతృమూర్తి ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని వారు చెప్పడం. తర్వాత ఇంకా మాస్టర్ చెప్పినటువంటి ఒక కథల విషయాన్ని విశ్వనాథ్ గారు చెప్పడం జరిగింది. అది సాక్ష్యంగా చెప్పారు వారు. ఇది ఇందాక చెబుతూనే అన్నారు, ఇది నేను ఏదో ఆభరణం చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి చెప్పట్లేదు, పరమ యథార్థం మా అమ్మాయి రూపంలో ఉండే అమ్మవారి గాజులు నేర్చుకోవడం అనేది చెప్పడం జరిగింది. అది కొంతమంది జిజ్ఞాసులుగా మాత్రమే నమ్మగలరు, కానీ సామాన్యంగా నమ్మడం అనేది చాలా కష్టం అన్నమాట. అయితే భావాన్ని బట్టి ఫలితం ఉంటుంది అనే దాని గురించి మాస్టర్ని కథ చెప్పడం జరిగింది. అమ్మవారు ప్రతి స్త్రీలోనూ అమ్మవారిని చూస్తే అమ్మవారి భావనే కలిగి ఉంటే ఆ విధంగా అమ్మ అమ్మ అంటూ ఉంటే అదే వ్యక్తి అన్నారు. అంటే భావన అంతే ఇక్కడ చేయవలసిందల్లా అమ్మ అమ్మ అని చెప్పేసి కాపాడిన ప్రతి స్త్రీ వాళ్ళు పట్టేసుకోమని అర్థం కాదు, అలా పెట్టేసుకోవాలి కూడా. ప్రతి స్త్రీలోనూ గాజులు వేసేటటువంటి ఆయన అమ్మ అమ్మ అంటూ చూస్తూ ఉండేవారు. ఆ భావన వల్ల